ఇప్పుడు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి ఉందండి. రామకృష్ణారెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా కూడా అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించుకోలేకపోయారు? అలాగే సజ్జల కామెంట్స్ మీద మీ కామెంట్. మరి గెస్ట్లు ఎక్కువగా ఉన్నారు, కొంచెం క్లుప్తంగా చెప్పాలి సార్. శివ గారు, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. ఇక్కడ ఒకటే మనం గమనించాలండి, 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూటమిలో కూడా అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉండి అక్కడ శంకుస్థాపన సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చేశారు. దాన్ని మార్చినట్టు ఎక్కడ కూడా ఏ దాఖలా లేదండి. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, అభివృద్ధికి మన ఆలోచనకి ఒకే లైన్ లో ఉంటే ఒకే రాజధాని ఉంటుంది తప్ప అభివృద్ధి పేరుతో వారు 3 రాజధానులు అంటాం. ఈ రోజు మన స్టాండ్ మార్చారంటే ఆ స్టాండ్ లో కూడా మోసం ఉన్నట్టు మనం గమనించాలండి. 14-19లో ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు 30 ఎకరాలు చాలదు, 30,000 ఎకరాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుద్ది, మరి ఏదైనా చేయగలుగుతామని దానికి కూడా నిన్న సజ్జల గారు క్లారిటీ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి గారు, మేము 30,000 ఎకరాలు అన్నది నిజమే, కాకపోతే అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇలా ల్యాండ్ తీసుకోవాలి, రైతుల నుంచి తీసుకోవాలి అనేది మా ఉద్దేశం కాదు, మా విధానం కాదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్, ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, 30,000 ఎకరం ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి ఒక చోట ఉండదండి. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ రాజధాని పెట్టడానికి కూడా అన్ని కావాల్సిన వనరులు ఉండాలి. అలాంటి వనరులు ఉన్న ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఎక్కడా లేదండి. 33,000 ఎకరాలు తీసుకున్న రోజు అందరూ హర్షించి, ఆ రోజు మన ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు గుంటూరు మీటింగ్ లో వాళ్ళ ప్లేనర్ లో క్లియర్ చెప్పారు, ఇదే రాజధాని ఇక్కడే కట్టుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో దురదృష్టం ఏంటంటే, మా పార్టీ మధ్యకాలంలో బీజేపీ దూరం అయినప్పుడు వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీతో అనుబంధంగా పనిచేశారు. ఆ రోజు ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్రాతో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బావు కుట్రాతో వీళ్ళు రాజధాని 3 భాగాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా అక్కడ ధర్నా చేసే వ్యక్తుల మీద, అక్కడ పనిచేసే వాళ్ళ మీద విష ప్రయోగాలు ఉపయోగించారు సార్. ఇది మనం గమనించాలి. ఇవాళ 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని అంటంలో కూడా ఇది కూడా ఒక విష ప్రయోగమే. వారిని ఇప్పుడు కూడా ఈ ప్రజలు నమ్మరండి, వారికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. రైట్, ఓకే ఓకే. మస్తాన్ రావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? మస్తాన్ రావు గారు, మొత్తం అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా ఒక్క భారతీయ జనతా పార్టీ గెస్ట్ మాత్రం మనకి కొంత మిస్ అయ్యారు. అందరి అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నటువంటి పరిస్థితి. వైసీపీ స్టాండ్ మారిందా అంటే వైసీపీ కూడా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. కానీ అమరావతికి మేము ఇంకా కట్టుబడి ఉన్నామని అయితే వారు మాట్లాడుతున్నారు. గతంలో కూడా కట్టుబడి ఉన్నామని కూడా కొంత చెప్తున్నారు, 3 రాజధానులు అమరావతి ఉందని. ఇటు మిగిలిన పార్టీలన్నీ కూడా ఇదంతా కూడా కొంత డ్రామా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి అమరావతి మీద? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా. సరే, ఇక్కడ అమరావతి విషయంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటన వల్ల ఎటువంటి క్లారిటీ అయితే లేదు, అయోమయం కూడా ఏం లేదు. వాళ్ళు అమరావతిని రాజధానిగా అంగీకరించట్లేదని చెప్పాడు ఆయన. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆయన ఇక్కడి నుంచే పరిపాలిస్తారంటే ఏంటి, ఏం పరిపాలిస్తారు? సచివాలయం ఇక్కడే ఉంటుందా? లేకపోతే అసలు మొత్తం 3 రాజధానుల విధానం ప్రజలు తిరస్కరించారు కాబట్టి మాకు బుద్ధి వచ్చింది, మేము అమరావతి అని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ బాబు అని జగన్ గారు పదే విమర్శించేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు యూటర్న్ జగన్ గారు అయ్యారు. చూడండి, అమరావతి ప్రకటించినప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇక్కడే ఉండడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత కాదండి వీళ్ళు మార్చే ఆలోచనలు ఉంటాయంటే, లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని పేర్ని నాని గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు వచ్చి, ఇదిగో ఇల్లు, ఇట్లాంటి దుష్ప్రచారం నమ్మద్దు, ఇదిగో జగన్ గారు ఇక్కడే ఉంటారు, అమరావతి అనేది వాళ్ళ చేత కాదు నిర్మించడం, మాకు చేత ఇద్ది, మేము మంచి నగరం నిర్మిస్తామని చెప్పారు. ఆ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశారు? అసెంబ్లీలో కూర్చొని 3 రాజధానుల విధానం అన్నారు. 3 రాజధానుల విధానం తెచ్చి ఆ 3 రాజధానుల విధానం వాళ్ళు ఒక్కడికి కూడా ముందుకు వేయలేని పరిస్థితి. సరే, కోర్టులా లేకపోతే ఇంకేంటా తర్వాత విషయం, ఆ విషయం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడండి, 5,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడితే వాటిని అన్ని భవనాలను వదిలేశారు, అక్కడ పాడు పెట్టారు. ఆ విషయం మర్చిపోదాం మనం. రోడ్లు తవ్వుకెళ్ళంటే ఎవరి మీద కేసు పెట్టలేదు. స్పీకర్ గా ఉన్న ఆయన వచ్చి ఇది శ్మశానం అంటాడు, ఇంకో ఆయన ఎడారంటాడు. ఏం చేశారు అక్కడ? రైతులకి పోని వీళ్ళు ఇవ్వలేదు, రైతులకి ఏమన్నా ఇచ్చారా?
ఆ ప్రభుత్వం మోసం చేసింది, మేము మీకు ఇస్తున్నామని రైతులకు ఇచ్చారా? మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సరే, అవన్నీ పోతే అసలు ఇంకో పెద్ద అది మోసం అన్ను మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. రాజధానిలో 51,000 మంది పేద ప్రజలను భాగస్వాములు చేస్తున్నాం, రాజధాని పక్కనే వాళ్ళు ఉండాలి అని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ వచ్చి తాడేపల్లిలోనో మంగళగిరి మధ్య అంటున్నారు. మరి వాళ్ళని ఏం చేసినట్టు మనం? ఆ రోజు రాజధానిలో పేద ప్రజలకు 51,000 మంది ఇచ్చారన్నారుగా. మరి ఇప్పుడు వాళ్ళకి ఊరికి దూరంగా ఇచ్చినట్ట? తాడేపల్లి ఆలోచన, లేకపోతే మంగళగిరి ఆలోచన, నాగార్జున యూనివర్సిటీ ఆలోచన జగన్ గారికి ఉంటే మరి పేద ప్రజలకు అక్కడ ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ 5 ఏళ్లలో ఇక్కడ పెట్టచ్చు కదా 400 ఎకరాల్లో. మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా వసంతరావు గారు, ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా. ముఖ్యంగా అప్పుడు వైసీపీ నాయకులు చెప్పినటువంటి చేసినటువంటి ఆరోపణ, పునాదులు తవ్వడానికే ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ వ్యయం అవుతుందంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకి లక్ష్మణరావు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ అదే ప్రాంతంలో దళితులకు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పునాదులు తవ్వడానికి ఏం చేయలేదు, కానీ దళితులు మాత్రం దళిత సోదరులకు ఇచ్చినటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రం అక్కడ ఎక్కడైతే మునిగిపోతుందన్నారో, ఎక్కడైతే శ్మశానం అన్నారో, ఎక్కడైతే ఎడారన్నారో ఆ ప్రాంతాన్ని మాత్రం దళిత సోదరులకి అక్కడ ఉండడానికి మాత్రం భూములు ఇస్తామన్నారు. శివ గారు, నాకు 30 సెకండ్స్ ఇవ్వండి, ఎందుకంటే మిగతా అధికారులు నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చారండి, బాగానే ఉంది. ఇప్పుడు 400 ఎకరాల్లో ఇక్కడ కట్టాలంటారు. మరి జగన్ గారు 5 ఏళ్లలో ఎందుకు ఆలోచన చేయలేకపోయారు అది? మరి ప్రధానమంత్రి గారు మొన్న వచ్చి 50,000 కోట్లతో పెడతా ఉంటే నరేంద్ర మోడీ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీరు వీళ్ళందరూ కూడా దోచుకుంటానికే చేస్తున్నారు, ఇది మునిగిపోయిద్ది, మీరు ఇక్కడికి రావద్దు, మేము మిమ్మల్ని అడ్డుకుంటామని ఎందుకు ధైర్యం చేయలేకపోయారు ప్రధానమంత్రి గారిని? నరేంద్ర మోడీ గారు మెడలో వంచొచ్చు కదా, కేంద్రం మెడలో వంచుతామని చెప్పారు కదా, ఆయన అడగచ్చు కదా, నిలదీయచ్చు కదా. ఎందుకు నిలదీయలేకపోయారు? ఆ ధైర్యం లేదా? అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పలేకపోయారా నరేంద్ర మోడీ గారికి? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో చెబుతానండి, అనేక మంది 100 సలహాదారులు ఉన్నారు. జగన్ గారు ఆ రోజు చెప్పపోయారు, సార్ మీరు తీసుకున్న స్టాండ్ లో లోపాల వల్ల మనం ప్రజల్లో పలచన అయిపోతాం, మూడు ప్రాంతాల్లో కూడా ఓడిపోయింది. 3 ప్రాంతాల్లో తిరస్కరించేశారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంటే అక్కడ గెలిపించలేదు ప్రజలు, కర్నూలులో గెలిపించలేదు, రాయలసీమలో, కోస్తాలో గెలిపించలేదు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినప్పుడు వాళ్ళు రియలైజేషన్కి వచ్చి ఎస్ ఇప్పుడు మేము అమరావతి రాజధానిని అంగీకరిస్తున్నాం, ఇదే పరిపాలనా రాజధాని ఇక్కడే ఉంటది, విశాఖపట్నాన్ని వేరే విధంగా పరిశ్రమల పరంగా అభివృద్ధి చేస్తాం, రాయలసీమను పరిశ్రమల పరంగా అభివృద్ధి చేస్తాం, అమరావతి ఇక్కడే ఉంటది అనే క్లారిటీతో చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారిని. గతంలో మేము చేసిన విధానాలన్నీ తప్పు వచ్చాయి, ప్రజలు తిరస్కరించారు, మాకు ముద్దొచ్చింది, మేము క్షమాపణలు చెబుతున్నాం యూటర్న్ తీసుకున్నందుకు, మేము ఇక్కడ నుంచి అమరావతినే రాజధాని చేస్తాం, మునిగిపోయే ప్రాంతం కాకుండా మంచి ప్రాంతంలో చేస్తాం అని ప్రజలకు